ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఈ రోజు ఏంటో తెలీదు గానీ, అసలు ఎంత టైంకి ఎర్లీగా లేద్దాం అన్నా కూడా లెగలేకపోయాను. 6 అయితే ఈ అయిపోయిందనమాట. మధ్య కొంచెం హెల్త్ ఇష్యూ రావడం వల్ల వీడియోస్ అయితే సరిగ్గా పోస్ట్ నైటే చేయలేకపోతున్నాను. శనగలు అలాగే మినపప్పు అయితే నానబెట్టేసేసి ఇక గారెలైతే పనిలో వేసేసాను. పనగా ఇక పెరుగావళ్ళు గూడా వేశాను. ఇంకా పాలు పొంగిచ్చి పాయసం అయితే యాక్చువల్లీ చేశాననమాట. పరమాన్నం అంటే ఇష్టం కదా అమ్మవారికి. సో, అందుకనే నేను ఇంకా మొదటి వారం అయితే పెట్టేసాను కదా అని ఇంకా సేమియా పాయసం సింపుల్‌గా అయితే అయిపోతుంది. నేను కూడా హాస్పిటల్‌కి వెళ్ళాలి. అలాగే ప్రేమ్‌ని కూడా థెరపీకి తీసుకువెళ్ళాలి. అది కూడా అపాయింట్‌మెంట్ 10:00 అనమాట. ఇంకా దానికంటే ముందుగా హర్షనైతే స్కూల్‌కి పంపించాలి. 9:00 లేచిందేమో 6:00కి. ఇవన్నీ పెట్టుకుంటే అవ్వవు కదా అని ఇంకా చకచకా ఏవైతే త్వరగా అయిపోతాయో అన్నీ కూడా సింపుల్‌గా అయితే ఇలా చేసేసాననమాట. తను కూడా తెలిస్తే దైవం ఒకటి తెలిసినట్లు ఒక్కొక్కసారి ఒక్కో సిట్యుయేషన్ అయితే ఎదురవుతూ ఉంటుంది. మనం ఒకటి అనుకుంటే ఇంకోటి జరుగుతూ ఉంటుంది. పూజ అయితే చాలా సింపుల్‌గానే అయితే చేసుకున్నాను. మీరెలా చేసుకున్నారో కామెంట్‌లో చెప్పండి. ఇక అన్నపూర్ణాదేవికైతే ఇలా గాజులైతే తొడిగాననమాట. అన్నవరం నుంచి అయితే తెచ్చుకున్నాను ఈ విగ్రహం. మనసుకైతే చాలా పీస్‌ఫుల్‌గా అనిపించింది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్.